నిన్న రేవంత్ రెడ్డి ఒక సూక్తి చెప్పిండు, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ అగరబత్తి అని చెప్పిండు. ఇవాళ చంద్రబాబు అనే భగవంతుడికి రేవంత్ అనే భక్తుడికి మధ్య ఉన్నది ఆదిత్యనాథ్ దాస్ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమంగా కడితే బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసినాం, సుప్రీంకోర్టులో కేసు వేసినాం. ఆ రోజు కోర్టు ఈయన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈయన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నాడు, చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ వకాలతు పుచ్చుకుంటే నిన్ను జైల్లో వేస్తాం బిడ్డ అని చీఫ్ సెక్రటరీని ఆనాడు కోర్టు హెచ్చరించింది. ఈయన తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బకొడుతూ ఆంధ్రప్రదేశ్కు వత్తాసు పలుకుతూ ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులను కాపాడే ప్రయత్నం చేస్తే కోర్టు నిన్ను జైలు వేస్తాం బిడ్డ అని హెచ్చరించినటువంటి వ్యక్తిని తెచ్చి తెలంగాణ నీటిపారుదల